తర్వాత 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో చేసినటువంటి అభివృద్ధి పైన 3 పార్టీలు కూడా మీటింగ్ పెట్టుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ మీటింగ్లో 3 పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో మన కేఎన్ఆర్ గారు, అలాగే కోన తాతారావు గారు, అలాగే సీనియర్ నాయకులు 3 పార్టీ నుంచి కూడా పాల్గొని చాలా ఉత్సాహంగా ఈ మీటింగ్ చేసుకోవడం జరిగింది. మరి మేము సాధించినటువంటి విజయాలు, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి వాటి మీద అన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేసినటువంటి ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో మేము అమలుపరిచినటువంటి అన్నింటి మీద కూడా చర్చించుకున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ గొడ్డల పార్టీ ఏదైతే ఉందో అది కూటమిని విడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ. కనుక కూటమి పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ చేరే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే పంద, ఈ కలిసికట్టుతనం మళ్ళీ 2029 వరకు కూడా అందరూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ, కులాల పేరిట, మతాల పేరిట, లేనిపోయినటువంటి ఆరోపణలతో ఈ గొడ్డల పార్టీ కూటమి ఐక్యతను విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. దానికి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నాయకులందరికీ తెలియజేసి, అత్యధికంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వం మీద, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక నాయకత్వం మీద ఈ రాష్ట్రం అభివృద్ధి కూటమి ప్రభుత్వంతో సాధ్యపడుతుందని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయిన శుభ సందర్భంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని కూటమి నాయకులు, అటు జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో విజయోత్సవ సభ అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది గాజువాక క్లబ్లో. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా స్వయంగా వచ్చి మరి సూపర్ 6 ద్వారా సూపర్ హిట్ అయిందని చెప్పి వాళ్ళే లబ్ధిదారులు చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ఎన్నో ఏళ్ల కల మన రైల్వే జోన్ ఏదైతే ఈస్ట్ కోస్ట్లో ఉండేది గతంలో, ఇప్పుడు దాన్ని సౌత్ కోస్ట్గా రైల్వే జోన్గా కేటాయించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది కూడా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చారు. మన గాజువాక నియోజకవర్గంలో ఈఎస్ఐ హాస్పిటల్కి 354 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దువ్వాడ రైల్వే స్టేషన్కి 22 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ఉంది కాబట్టి మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కేంద్రం సహకరించింది. అదేవిధంగా ఏదైతే అమరావతి నూతన రాజధాని ఉందో 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా మన శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మన ఎంపీ గారు కృషితో మనకి స్టీల్ ప్లాంట్ని రక్షిస్తూ 11,440 కోట్లు ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా ఈరోజు ప్లాంట్ కూడా చాలా సక్రమంగా నడుస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ 2047 నాటి ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ 1 స్థానం తీసుకెళ్లాలని కృషి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారు అందరూ కలిసి ఈ యొక్క స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కృషి చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా వారి అడుగుజాడల్లో వారి సూచనలు పాటిస్తూ పనిచేయాలని కార్యకర్తల నాయకులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మనం 2 ఏళ్ళు జూన్ 12 గంటకి పూర్తయింది. చాలా మంది లబ్ధిదారులు మాట్లాడుతున్నప్పుడు మనకి సంతృప్తికరమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉందని నాకు అర్థమవుతుంది. 2 విషయాలు మాట్లాడి ముగిస్తాను. ఒకటి, స్థానిక శాసనసభ్యులు పూర్తి స్థాయిలో పనిచేయాలి, భవిష్యత్తుకు మనం బాగా వేయాలి. ఈ తాత్కాలిక పనులు కాకుండా శాశ్వతంగా పేరు వచ్చే పనులు అటు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, కూటమిలో ఉన్న మన నాయకులందరికీ, కార్యకర్తలుగా ప్రజల నుంచి మంచి స్పందన కొన్ని కార్యక్రమాలు చేశారు. మౌలిక వస్తువులు సమకూర్చడానికి కొన్ని కళ్యాణ మండపాలు కావచ్చు, కొన్ని సామాజిక భవనాలు కావచ్చు, కానీ 256 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించడం
అది మనం పూర్తి స్థాయిలో అభినందించాల్సిన అవసరం. రెండు రహదారులు బీసీరోడ్ కావచ్చు, లేదా గాజువాక నుంచి శ్రీనగర్ కావచ్చు, లేకపోతే అమ్మ అక్కడ కణితి రోడ్ నుంచి వైజాగ్ కావచ్చు, ఈ రోడ్డు పూర్తి స్థాయిలో వెడల్పు చేసి అత్యాధునికంగా అంటే భవిష్యత్తు ఇంకో 30 సంవత్సరాలకి ఈ గాజువాక నగరంలో ఉన్న ప్రజలకి రహదారుల ఇబ్బంది లేకుండా ఉండాలన్నటువంటి భవిష్యత్తు పునాది వేస్తూ కార్యక్రమాలు చేశారు. అంటే రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇది చాలా కష్టమైనటువంటి పని. ఇక మూడోది, ఇక్కడ పేద సాధ ఎక్కువ కొండల మీద కృషి చేసుకుని బతుకుతుంది చాలా మంది. 3,60,000 మంది ఓటర్లు ఉంటే దాంట్లో ఎక్కువ మంది ఈ గుడిసెల్లో వాటిలో నివసిస్తున్నవాళ్ళు. వారికి పట్టాలైతే ఇచ్చారు కానీ వాటి మీద వారికి హక్కు లేదు. అమ్ముకోవడానికి, లేదంటే పిల్లలు పెళ్లి చేసుకోవడానికి, క్రయ విక్రయం చేసుకోవడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో అన్ని గాజువాకలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పట్టాల రిజిస్ట్రేషన్ అవ్వాలని దాని పూర్తి స్థాయి మనం మీడియాస్ నేను చూశాను.